దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 193వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ నా దర్శనాలు. ఒకే కోవకు వచ్చినటువంటి దర్శనాలు చెప్తూ, మరి కిందటిసారి ఎపిసోడ్లో అయితే ఆ దర్శనం ఒకసారి మీకు గుర్తు చేసే, చాలా కాలం అయిపోయింది అసలు ఏంటి దర్శనం అనేది మీకు గుర్తు చేశాను. ఆ తర్వాత ఇక ఈ ఎపిసోడ్ నుంచి ఎక్కడి వరకు ఆగిందో అక్కడి నుంచి కంటిన్యూ చేయాలని నేను అనుకుంటూ ఉన్నా. దేవుడు తాపత్రయపడుతూ ఉన్నాడు. ఈ యొక్క ఇతర జనులు కూడా సృష్టికర్త ఎవరో గ్రహించాలి, ఇతర జనులు కూడా ఆ నరకాన్ని నుంచి తప్పించుకోవాలని ఎంతో తాపత్రయపడుతున్నారు. ఎక్కడెక్కడ తాపత్రయపడ్డారు, ఎట్లా తాపత్రయపడ్డారు అనేటువంటి విషయాలు చూసుకుంటూ వస్తే, ఆది కాండం దగ్గరని స్టార్ట్ చేసి దేవుడు అబ్రహాముని ముందుగా ఏర్పరచుకున్న దగ్గర నుంచి కూడా ఇతర జనుల గురించి ప్రస్తావిస్తూ, ఇతర జనులు కూడా ఎలా తీసుకురావాలని ఆలోచిస్తూ ఉన్నాడని వరుసగా ఆ యొక్క సీరియల్ ప్రకారంగా క్రమంలో బైబిల్ గ్రంథంలో ఆ యొక్క దానియేలు గ్రంథం వరకు చెప్పుకుంటూ వచ్చా. కానీ దానియేలు గ్రంథం వరకు వచ్చిన తర్వాత ఇంకా కొన్ని పాతవి మిగిలిపోయిన కొన్ని ఉంటే వాటిల్లో సగం చెప్పి ఇక కొంత ఎక్స్ప్లెనేషన్ మిగిలి ఉంది, అది చెప్తారని చెప్పాను. దానియేలు గ్రంథం తర్వాత మనం వెళ్ళవలసినటువంటి గ్రంథాలు ఇంకా ఉన్నాయి. ఆ యొక్క జకరియా గ్రంథం ఉంది, మలాకీ గ్రంథం ఉంది. దానియేలు కంటే ముందు గ్రంథాల్లోనే నేను చెప్పవలసినవి చెప్పగా ఇంకా నాకు స్ఫురణకు వచ్చిన కొన్ని ఉండటం చేత ఈ దేవుడు, ఈ యొక్క ప్రపంచ నిర్మాత, ఈ యొక్క సృష్టికర్త అయిన దేవుడు అనాదిగా ఇతర జనులను కూడా బాగా ప్రేమిస్తూ ఉన్నాడు, ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే వారు నరకానికి వెళ్ళిపోయేటువంటి లిస్టులో ఉన్నారు, ఆ జాబితాలో ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఎట్లయినా బయటికి తీసుకురావాలని దేవుడు ఆలోచిస్తూ, ఆ ఆలోచనలో భాగంగానే ఈ యొక్క సన్నివేశాలన్నీ మీకు తీసుకొస్తా వస్తున్నా. దేవుడు కిందటిసారి చెప్పిన దాంట్లో ఆ యొక్క 2 ఇన్సిడెంట్లు చెప్పడం జరిగింది. ప్రభువారి ఈ లోకానికి నరరూపంలో రాకముందు 1100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి న్యాయాధిపతుల్లో చివరి న్యాయాధిపతి సమూయేలు కాగా, సమూయేలు కంటే ముందు ఏలీ అని ఒక ఆయన ఉన్నాడు. ఏలీ యొక్క 2 కుమారులు తప్పు పనులు చేసినప్పుడు వాళ్ళని ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని శిక్షించాలనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడు అంటే, వాళ్ళ తండ్రి చెప్పినా కూడా ఆ మాటలు పెడచెవిని పెట్టి ఆ మాటలు వినకుండా చేశాడు. వినాశకాలే విపరీత బుద్ధి అని మనం నానుడి అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా సరే ఒక మనిషి ఆ యొక్క నాశన కాలం, పోయే కాలం దగ్గర పడినప్పుడు విపరీతమైన బుద్ధులు కలుగుతాయి అని చెప్పేసి మనం ఆ నోట ఈ నోట అనుభవపూర్వకంగా చూసిన వాళ్ళు ఆ యొక్క స్లోగాన్ని కాయిన్ చేయటం జరిగింది. ఏంటది? వినాశకాలే విపరీత బుద్ధి. ఎవరికైనా విపరీత బుద్ధి పుట్టి అన్యాయ పనులు చేస్తుంటే వీడికి పోయే కాలం వచ్చింది, వినాశకాలం వచ్చింది కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు, ఖచ్చితంగా వినాశనానికే పోతాడని అందరూ చూస్తున్నటువంటి దాన్ని బట్టి చెప్తున్నారు. కానీ ఆ వినాశకాలం వచ్చినప్పుడు ఆ విపరీత బుద్ధి పుట్టించేది ఎవరు అనే పాయింటే ఇప్పుడు మనం చూసుకోవాలి. వినాశకాలం, ఒక ఆయనకి వినాశకాలం వచ్చేసింది కాబట్టి ఆయనకి విపరీత బుద్ధులు పుట్టించేది ఎవరంటే దేవుడే, సృష్టికర్త అయిన దేవుడు. ఎందుకు? ఎవరి క్రియాఫలాలు వారికి దయచేయాలి కాబట్టి. ఈ యొక్క ఏలీ న్యాయాధిపతి, ఆ తర్వాత యాజకుడు కూడా ఉండేవాడు. ఆ తర్వాత ఆయన కుమారులిద్దరికి యాజకత్వం ఇచ్చాడు. ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆ 2 కుమారులు చేసిన తప్పు ఇంత అంత కాదు. ఆ తప్పును దేవుడు సహించలేకపోయాడు, భరించలేకపోయాడు. తన ప్రజలైనా తన యాజకులైనా కూడా ఆ తప్పును భరించలేకపోయాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ శిక్ష వాళ్ళ మీద అమలుపరచాలని నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకుంటే ఆ శిక్ష అమలుపరచాలి అని అంటే ఆ పాపం పండాలి. ఆ పాపం పండాలంటే వాళ్ళు విపరీతంగా ఇంకా వాళ్ళు ఆ చెడ్డ పని చేస్తూ వస్తే ఒకసారి శిక్షించడానికి వీలవుతుంది, పాపం పండాలి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? ఆ తండ్రి చెప్తాడు, అయ్యా నువ్వు చేస్తున్న పని చాలా తప్పు, మనిషి తప్పు చేస్తే దేవుడు తీర్పు తీరుస్తాడు, కానీ దేవుడికి వ్యతిరేకంగానే మీరు తప్పు చేస్తే మీకు తీర్పు తీర్చడం ఏముంది నాన్న, మిమ్మల్ని వెళ్ళిపోతారు మీరు నరకానికి, మీకు చావు దగ్గర పడిపోయినట్టే అని కూడా చెప్తాడు తండ్రి, ముసలితనంలో ఉన్నటువంటి తండ్రి ఏలీ గారు. కానీ హోఫ్నీ, ఫీనిహాస్ అనేటువంటి 2 కుమారులు ఆ మాటను పెడచెవిని పెట్టి నువ్వు చెప్పినా మేము వినము అన్నారు. ఇలా చెప్పినా వినము అనేటువంటి ధోరణి ఎవరు కలగజేశారా అంటే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాజబట్టి ఉంది. దేవుడు వారిని సంపదలచి ఉండెను గనుక వారు తండ్రి మాటను వినలేదు అన్నాడు. అంటే వీళ్ళ మనస్సులను కఠినపరిచాడు దేవుడు. వీళ్ళ సంపదలుచుకుని ఉన్నాడు, అంతే. వీళ్ళు చేసిన పాపానికి నిష్కృతి లేదు కాబట్టి ఇక తండ్రి మాట విని చక్కదిద్దుకుంటే వాళ్ళకి నాశనం ఎక్కడొస్తుంది? నాశనం రావాలి కాబట్టి వినకుండా కూడా చేశాడు అనేది బైబిల్ గ్రంథంలో చెప్పి ఉంది.
చెప్పబడి ఉంది. కాబట్టి ఆయన అలా చెప్పడం చేత ఏలీ ఇద్దరు కుమారులు కూడా యుద్ధంలో ఆ యొక్క ఫిలిష్తీయులను రేపాడు. యుద్ధంలో వాళ్ళు చనిపోవటం జరిగింది. అక్కడ బోళ్ళంత నష్టం జరిగింది. దేవుడి యొక్క మందసం కూడా పట్టబడింది. అప్పుడే ఆ సందర్భంగానే మీకు చెప్పడం జరిగింది, ఇతర జనుల నోటి మాటలు ఎలా ఉంటున్నాయి, వీళ్ళ మాటలు ఎట్లా ఉంటున్నాయి అని చెప్పి కూడా దేవుడు చెప్పడం జరిగింది. ఇతర జనుల మాటలు ఎట్లా ఉంటున్నాయి అంటే, అయ్యో ఈ గొప్ప దేవుడు ఐగుప్తు ప్రజలను 10 తెగుళ్ళ చేత నాశనం చేసినటువంటి ఆ గొప్ప దేవుడు వచ్చేసాడు, ఆయన మందసం వచ్చేసింది, మనల్ని ఇంకా ఎవడు రక్షింపగలడా అని అన్ని జనులు ఆ రకంగా భయపడిపోతూ దేవుడి యొక్క మహిమని ఆ రకంగా ఘనపరుస్తూ ఉండగా, వీళ్ళైతే మన దేవుడు మందసం మనతో ఉంది కాబట్టి మనల్ని ఎవడేం చేయలేలే అని చెప్పి గర్వంతో విర్రవీగుతూ తప్పుడు పనుల్ని సరిదిద్దుకోకపోవటం చేత మరి దేవుడు ఇవన్నీ చూచి ఇటువంటి శిక్ష విధించడం జరిగింది. మరి నిజంగా మందసంలో దేవుడు మహిమ లేదా? ఆ పాయింట్ కూడా మీకు చెప్పాలని అనిపిస్తూ ఉంది. ఆ మందసాన్ని యుద్ధభూమిలోకి తీసుకెళ్ళి పెట్టారు. మన దేవుడు రక్షిస్తాడు అనుకున్నారు. రక్షించలేదు కదా. వాళ్ళ చేతుల్లో మరి 30,000 మంది చనిపోయేటట్టు చేశాడు. అది చనిపోయి చేసిన మందసం కూడా పట్టబడింది. మందసం పట్టబడిందంటే దేవుడికి మహిమ లేదా? ఉంది అంటాకే ఆ తర్వాత సంఘటనలే రుజువు తెలుపుతూ ఉంటాయి. దేవుడు ఇక్కడ న్యాయం అమలుపరుస్తాడు. దేవుడు అక్కడ ఉండి చూస్తూనే ఉన్నాడు. ఈ యొక్క ఏలీ కుమారులు ఇద్దరు చావటం అనేది దేవుడి చిత్త ప్రకారమే జరిగింది. వాళ్ళకి నష్టం జరగటం అనేది దేవుడి చిత్త ప్రకారమే జరిగింది. ఆ ఫిలిష్తీయులు గెలవటం, ఇజ్రాయేల్ ఓడిపోవటం అనేది దేవుడి చిత్త ప్రకారమే జరిగింది. దేవుడు అక్కడ ఉండి చూస్తూనే ఉన్నాడు. ఎందుకు? ఇక్కడ శిక్షకు వీళ్ళు అర్హులు కాబట్టి శిక్షిస్తూ వచ్చాడు. ఆ ఇతర జనులు వాళ్ళు ఏం చేశారు? దాగోను దేవత గుడిలో, అష్టోద్ అనే ఊరిలో దాగోను దేవత గుడిలో ఈ యొక్క మందసాన్ని తీసుకెళ్ళి పెట్టారు. వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే, ఈ మందసం పవర్ ఇప్పుడు లేదు కావాలి, అప్పుడు అంటే ఐగుప్తు దేశాన్ని నుంచి సూర్యుడైనటువంటి ఈ దేవుడు, ఇజ్రాయేల్ ప్రజల దేవుడు అన్ని కార్యాలు చేశాడు, సముద్రాన్ని చీల్చగలిసిన దేవుడు. కానీ ఒకవేళ ఆ మహిమ ఇప్పుడు లేదేమో, మనం అందరం హాయిగా బ్రతికాము, వాళ్ళే పోయారు కాబట్టి ఉందో లేదో అని వాళ్ళు అనుకుంటూ ఉండగా ఆ మహిమ మరొక్కసారి చూపించాడు దేవుడు. ఆ యొక్క దాగోను దేవత గుడిలో పెడితే పొద్దున్న లేచి చూసేసరికి ఆ దాగోను దేవత మందసం వేసడం బోర్లా పడి ఉందట ఆ విగ్రహం. దేవుడు మందసమే. దేవుడు మందసంలో దేవుడు బొమ్మ ఏమైనా ఉంటుందా? మనకి ఏమి ఉండదు. దేవుడు మందసం అంతే, ఆయన యొక్క ప్రభావం అక్కడ ఉంటుంది అంతే. మందసం అది ఒక పల్లకి లాంటిగా ఉంటుంది మందసం. కాబట్టి ఆ మందసం ఎదుట బోర్లా పడి ఉందంట ఆ విగ్రహం. మళ్ళీ వాళ్ళు తెచ్చి ఆ బోర్లా పడిన విగ్రహాన్ని తీసి మళ్ళీ నిలబెట్టారు. మళ్ళీ రేపొద్దున చూసేవాడికి ఈసారి బోర్లా పట్టడం కాదు కదా, తల చేతులు ఖండింపబడి పడేసి గుమ్మం దగ్గర ఉన్నాయట. అమ్మో, ఈ యొక్క మందసములో ఉన్నటువంటి ఇజ్రాయేల్ యొక్క దేవుడు మహాసూరుడు, బలవంతుడు, ఆయన ఎదుట ఏ దేవత నిలబడలేదు, ఇలా ముక్కలుగా ఆయన ఎదుట పడిపోవలసిందే అని చెప్పి వాళ్ళంతా గ్రహించారు. అంతేకాదు, ఆ మందసాన్ని వాళ్ళు తెచ్చి పెట్టుకున్నందుకు వాళ్ళకి శిక్ష విధించాడు ఫిలిష్తీయులకి. రహస్యమైన స్థలంలో గడ్డలు లేచి ఒక్కొక్కడు నానా బాధలు పడిపోతున్నారట. ఏంటి ఇది? ఆ యొక్క ఫిలిష్తీయులు, ఆ యొక్క సర్దారులు, ఆ యొక్క 5 పరగణాలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఇక్కడ నుంచి ఇంకో చోట పంపిస్తే మళ్ళీ అక్కడ వచ్చేస్తుంది, ఇంకో చోట పోయి అక్కడ, అట్లా ఈ 5 పరగణాలలో కూడా వాళ్ళు తిప్పారు ఈ యొక్క మందసాన్ని. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ప్రజలకి గడ్డల తోట మొత్తాడు దేవుడు. వాళ్ళు ఏం చేశారు? మంత్రజ్ఞుల్ని, ఆ యొక్క కర్ణ పిశాచాలు కలగ వాళ్ళ దగ్గర ఉంటారు కదా, సాతాను శక్తులు ఉన్న వాళ్ళని పిలిపించి, ఏంటి బాబు ఇది, ఎందుకు జరుగుతుంది ఇది అని అంటే వాళ్ళు చెప్పారు, అయ్యా ఇది అందరికంటే గొప్ప దేవుడైనటువంటి సృష్టికర్త అయిన దేవుడు మహిమ, దాని ముందు ఎవరు నిలవలేము. అటువంటి మందసాన్ని తెచ్చుకుని మీరు విగ్రహం ఉండే చోట లేకపోతే విగ్రహాలను పూజించే చోట పెడితే ఆయన రోషం గల దేవుడు, అందుకే ఆయన ప్రభావంతో ఇలా జరుగుతూ ఉంది. మరి ఏంటి దీనికి పరిష్కారం? మనం ఏం చేయలేమంటే మా శక్తి ఏం పనిచేయదు అన్నారు. దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సాతాను శక్తి కొంతమేరకు కొంత పనిచేస్తుంది తప్ప, ఈ యొక్క మంత్రజ్ఞులు, ఈ యొక్క కర్ణపిశాచం గలవాళ్ళు, అటువంటి ఆ యొక్క క్షుద్ర విద్యలుకి కొంతవరకు సాతాను శక్తులు పనిచేస్తాయి, కానీ దేవుడు ఎదుట అవి నిలవనేరవు. కాబట్టి ఆ పని మేము చేయలేమయ్యా, ఆ యొక్క మందసాన్ని మీరు ఇక్కడి నుంచి ఎంత త్వరగా పంపించేస్తే అంత మంచిది, లేకపోతే ఇంకా నష్టం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. వాళ్ళు అమ్మో ఈ దోషం చేశాము, సృష్టికర్త అయిన దేవుని ఎడల మేము ఈ దోషం చేసామని దానికి పరిహారంగా ఈ బంగారపు ముద్దలు అవి చేసి ఆ మందసంలో ఉంచి
బాబు ఈ మందసాన్ని వాళ్ళ దేశానికి పంపించేస్తాం, లేకపోతే మేము బ్రతకం అని చెప్పి పంపిస్తున్నాం. మళ్ళీ వాళ్ళు ఒక పరీక్ష పెట్టుకున్నారు. ఈ వచ్చిందల్లా కూడా మనకు వచ్చినటువంటి ఈ యొక్క గడ్డలు, రహస్య స్థలంలో గడ్డలు పుట్టి మనల్ని వేధించినవన్నీ ఈ ఇజ్రాయేల్ దేవుడి యొక్క ప్రభావంతో వచ్చినాయా కాదా అని ఒక రుజువు తెలియాలి మనకి, లేకపోతే వాటి అంతటా ఇవే వచ్చినాయా అని తెలుసుకోవాలి అని చెప్పి పాడి ఆవులు 2 దూడలు, లేత దూడలు కలిగినటువంటి 2 ఆవులు తీసుకొచ్చారు. దూడలను ఇంటి దగ్గర కట్టేసి ఆ ఆవులతోటి ఒక బండి, కొత్త బండి చేయించి బండి కట్టించారు. ఆ బండి మీద మందసాన్ని పెట్టారు. మందసం పెట్టి ఇజ్రాయేల్కి వెళ్ళే దారిలో ఆ బండిని వదిలేరు. మనుషులు ఉండరు దాని మీద. న్యాయంగా పాడి పశువులు కాబట్టి దూడలు ఇక్కడ లేగ దూడలు విడిచిపెట్టి వెళ్ళి కాబట్టి అవి ఆ దారిలో వెళ్ళిపోతాయా? న్యాయంగా బిడ్డల కోసం ఏం చేస్తాయంటే బండి అడ్డం తిప్పి తీసుకొచ్చేస్తాయి మళ్ళీ ఊళ్ళోకి. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాటి పిల్లలు గుర్తొచ్చి, దూడలు గుర్తొచ్చి మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. మనిషి లేడు కదా పైన, మనిషి లేడు, తోల్తల్లా ఊరికినే వదిలిపెట్టారు. వదిలిపెడితే అవి వెనక్కి తిరిగి రాకుండా సరాసరి ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళిపోయినాయి. అప్పుడు వీరికి అర్థమైంది, సృష్టికర్త అయిన దేవుడే ఆ మందసంలో ఉన్నాడు, ఆయన ఏది ఆజ్ఞాపిస్తే అది జరుగుతుంది. మరి ఏ యొక్క ఆవైనా లేగ దూడని విడిచిపెట్టి వెళ్ళదు. దానికి సహజంగా దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క మాతృ ప్రేమ ఉండటం చేత దూడ కోసం తిరిగి వస్తుంది. కానీ దూడ కోసం తిరిగి రాలా 2 ఆవులు కూడా వెళ్ళిపోయినాయి. అంటే ఇది దేవుడే ఆయన మందసాన్ని ఆయన రాజ్యంలో చేర్చడానికే ఈ యొక్క మరి గడ్డలు మనకు కలిగించి మనల్ని బాధ పెట్టాడు అని చెప్పి, దేవుడా మీకు ఒక దండము, మరి మా యొక్క శ్రమల నుంచి మేము బయటపడ్డామని చెప్పి వాళ్ళు అనుకోవటం జరిగింది. ఆ రకంగా ఇజ్రాయేల్ దేశానికి ఆ మందసం రావటం, అక్కడ తర్వాత కొన్ని రోజులు ఉండటం, తర్వాత ఒక 60-70 సంవత్సరాలు అయిన తర్వాత దావీదు గారు పవర్లోకి వచ్చిన తర్వాత, ఈ సంఘటన తర్వాత సమూయేలు రాజు అవుతాడు. సమూయేలు 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు. తర్వాత దావీదు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ప్రభువు రాకముందు 1040 సంవత్సరాల కాలంలో, మరి 1010 సంవత్సరాల కాలంలో దావీదు గారు పరిపాలనకు వచ్చాడు. 1010 ఆ పరిపాలనకు వచ్చిన వెంటనే ఆయన చేసిన మొదటి పని, మన మందసం ఎక్కడ ఉంది? దేవుడి మందసం ఫలానా ఫిలిస్టీల దగ్గర నుంచి వచ్చి ఫలానా చోటుకు వచ్చింది, ఫలాని వారి ఇంట్లో ఉంది అని తెలిసినప్పుడు ఆయన పెద్ద ఊరేగింపుకి వెళ్ళిపోయి మందసాన్ని ఆయన తీసుకురావడం జరిగింది యెరూషలేముకి. కాబట్టి దేవుడు సజీవుడైన దేవుడు, ఆ దేవుడు అన్నీ చూస్తున్న దేవుడు మహిమ మందసంలో ఉందా లేదా? ఉంది. కానీ న్యాయం తప్పడు. తన ప్రజలను శిక్షించాలనుకున్నప్పుడు ఆయన ఎదురుగా ఉన్నా కూడా వాళ్ళని ఏమీ రక్షించడు. ఎందుకంటే అటువంటి తీర్పులు అనేటివి న్యాయబద్ధంగా జరుగుతాయని చెప్పడానికే ఏలీ యొక్క కుమారులు 2 ఉదంతం మీకు చెప్పడం జరిగింది. దేవుడు న్యాయస్థుడు. పైగా దేవుడు ఏం చేశాడు అక్కడ? తన ప్రజల్ని ఎవరి చేత ఓడింపబడేటట్టు చేశాడంటే వేరే ఫిలిష్తీయుల చేత తన ప్రజలు ఓడిపోయేటట్టుగా దేవుడే చేశాడు. న్యాయం చూస్తాడు శిక్షించాలనుకున్నప్పుడు. అట్లాగే ఇంకొక ఉదాహరణ కూడా ఇదివరకు ఎపిసోడ్స్లో నేను చెప్పిన ఇంకొకటి ఉంది. అది ఏంటంటే యోషియా అనేటువంటి మహారాజు, ప్రభు కంటే ముందు 630 సంవత్సరాల క్రితం జీవించినటువంటి యోషియా మహారాజు, ఆయన చాలా మంచివాడు, చాలా గొప్ప పనులు చేసినప్పటికీ కూడా ఆయన తాతగారైనటువంటి 60-70 సంవత్సరాల ముందు, ఆయన కంటే ముందు ఆయన తాతగారైనటువంటి మనిషే చేసినటువంటి పాపం అంట ఇంకనూ మండుచునే ఉండెను ఆయనలో అని రాశాడు బైబిల్లో. ఆ పాపం పూర్తిగా పరిష్కరింపబడలా. మనష్షే ఆయన చాలా పాపాలు చేశాడు. మరి పాపాలు చేసినప్పుడు ఆ మనష్షేనే శిక్షించవచ్చు కదండి అంటే, అప్పుడు శిక్షించడానికి వీలు పడలా. అంటే అన్ని పాపాలు చేశాడు. బహుశా నేను అనుకోవటం ఏంటంటే మనష్షే యొక్క తండ్రి హిజ్కియా అని చాలా మంచి రాజు. హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు దేవుడు, ఆయన మంచితనం చూసి, ఆయన యొక్క గొప్ప భక్తిని చూసి. అటువంటి మహారాజు హిజ్కియా గారు. హిజ్కియా గారు ప్రార్థన చేస్తే ఇతర దేశంలోంచి ఆ యొక్క సెనహెరీబు అనే రాజు దగ్గర ఆయన చేతిలోంచి విడిపించాడు. ఒక దూతను పంపించి 185,000 మందిని సైన్యాన్ని, ఆ సెనహెరీబు యొక్క సైన్యాన్ని ఒక్క రాత్రి హతం చేసి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను కాపాడాడు. అటువంటి రాజు హిజ్కియా. ఆయన కడుపున ఒక చెడ్డవాడు పుట్టాడు, మనష్షే చాలా పాపాలు చేశాడు. మరి తండ్రి చేసినటువంటి పుణ్యం ఈయనకి అడ్డుపడిందో ఏమో లేదు, కానీ ఆయన పాపాలన్నీ ఆయన మీద విధించడానికి వీలు కాల.
ఆ తర్వాత ఆమోను అనేటువంటి రాజు వచ్చాడు కానీ చాలా స్వల్పకాలం 2 సంవత్సరాలే ఆయన మీద విధించడానికి వీలుగా. తర్వాత యోషియా వచ్చాడు. ఈయన గొప్ప రాజు అయినా అన్నీ బాగానే చేస్తున్నా ఆ యొక్క మిగిలిపోయినటువంటి పాపాన్ని ఈయన మీద అనుభవింప చేయటానికి వినాశకాలే విపరీత బుద్ధి. మళ్ళీ ఇదే ఆయన్ని శిక్షించాలన్నప్పుడు ఆయనకేదో చెడ్డ బుద్ధి కలగజేయాలి. శిక్షించాలన్నప్పుడు ఒక చెడ్డ బుద్ధి కలుగజేయాలి. ఇదివరకు చెప్పుకున్నటువంటి ఆ యొక్క ఉదంతం ప్రకారం ఏలీ కుమారులను శిక్షించాలన్నప్పుడు ఆయన చెడ్డ బుద్ధి కలగజేశాడు, తండ్రి మాటలు వినకుండా చేశాడు. అలాగే ఈయన్ని ఆయన ఎవరో వేరే దేశం మీదకి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోనికి ఆయన వేరే దేశం మీదకి దండెత్తి వెళుతూ ఉంటే అడ్డగోలుగా మధ్యదారులు వెళ్ళి ఆయన అడ్డగిస్తాడు. ఈయన పోయే కాలం వచ్చిన ఈయనకేం సంబంధం? ఈయన మీదకి ఏమైనా వచ్చాడు ఆయన ఫరో రాజు? రాలా. ఈయన అడ్డగోలుగా దారిలో వెళ్ళినప్పుడు ఆయన చేతిలో చచ్చిపోయేటట్టుగా దేవుడు చేశాడు. అక్కడైనా సరే ఈయన యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈయన చేతిలో ఆయన చావచ్చు కదా, ఆయన చేతిలో ఈయన ఎందుకు చచ్చాడు అని అంటే దేవుడు హస్తం అక్కడ ఉంది. ఈ యొక్క ఫరోనెకో ద్వారా ఈయన చంపించాలని దేవుడు ఆలోచన ఉంది. ఎందుకు? ఈయన తాత చేసినటువంటి పాపం పండిపోవాలి, ఈయనతో సమాప్తం అయిపోవాలి యోషియా ద్వారా అని చెప్పి చేయటం జరిగింది. దీన్ని బట్టి ఎవరి క్రియాఫలాలని వారికి దయచేస్తూ వారి బిడ్డ తరాన వాళ్ళ కుమారుల మీదకి తీసుకొస్తా అన్నటువంటి 10 ఆజ్ఞల ప్రకారము దేవుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు అనేది వాస్తవం. వాళ్ళు తన బిడ్డలైనా లేకపోతే ఇతరులకు కూడా ఇదే క్రియాఫలాలు వర్తిస్తూ ఉంటాయి. ఇతరులు యేసు ప్రభు నెరుగరు ఆజ్ఞలు తెలివి ఏమి చేయలు, పచ్చి పాపాలు చేస్తాడు ఒక ఆయన. వీలైనంత వరకు శిక్ష ఆయన మీదకి వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. ఏ దేవుడు? బైబిల్ గ్రంథంలో ఆ దేవుడు వాళ్ళకి తెలుసా? తెలియదు. వాళ్ళు వేరే దేవతలను ఆరాధిస్తున్నారు. కానీ ఆయనకు వచ్చే క్రియాఫలాలు ఇచ్చేది బట్టి సృష్టికర్త అయిన దేవుడు. ఈ లోకానికి అందరికీ వచ్చేటువంటి వెలుగు, గాలి, నీరు ఇటువంటి అన్నీ కూడా ఇచ్చే ఆయన ఎవరు? సృష్టికర్త. వేరే దేవుళ్ళని ఆరాధిస్తే ఆ దేవుళ్ళు ఎవరైనా సూర్యునిచ్చారా, చంద్రునిచ్చారా, గాలి ఇచ్చారా, నీరు ఇచ్చారా, సృష్టినిచ్చారా? ఇవ్వలా. కానీ ఇచ్చినటువంటి దేవుడి పరిపాలనలో అందరూ ఉన్నారా లేరా? క్రైస్తవులు మాత్రమే సూర్యుడు వస్తున్నాడా? క్రైస్తవులు మాత్రమే వర్షం కురుస్తుందా? క్రైస్తవులకు మాత్రమే మరి అన్నీ వస్తున్నాయా? ఋతువులు వస్తున్నాయా? అందరికీ వస్తున్నాయి కదా. ఎట్లా వస్తున్నాయి? సృష్టికర్త అయిన దేవుడు ప్రపంచ ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి సృష్టి అందరికీ వచ్చేటట్టు చేస్తూ ఉన్నాడు. ఆయన పరిపాలన ఇతర జనుల మీద ఉందా లేదా? ఇతర జనుల మీద ఉండబట్టే కదా ఇదన్నీ వస్తున్నాయి. వాళ్ళు అసలు సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించటం లేదు కదా. అయినప్పటికీ వాడికి ఎందుకు ఇవన్నీ వెసులుబాట్లు కలిగించాలంటే ఆయన సృష్టికర్త. ఆయన అనుకునే అందులో భాగమే వెలుతురు, నీరు, గాలి, సృష్టి, ప్రకృతి అందరికి ఇచ్చినట్లుగా క్రియాఫలాలు కూడా ఆయన ఇస్తున్నాడు. ఆయన ఎవరో వీళ్ళకి తెలిసినా తెలియకపోయినా, వీళ్ళు ఆరాధించినా ఆరాధించకపోయినా ఇదంతా ప్రపంచమంతా పరిపాలించేటువంటి బైబిల్ గ్రంథంలో దేవుడు వాళ్ళకు కూడా క్రియాఫలాలు, ఇదే క్రియాఫలాలు తప్పు చేసినప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఎట్లా దండించాడో ఇతర జనులు కూడా అలాగే దండిస్తాడు. ఇతర మార్గాల్లో ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే పాపం చేస్తే ఆ పాపం అంతా బిడ్డ తరాన్ని వస్తాం చూచి ఇది కర్మఫలితం అండి, దీన్ని ఎవరూ తప్పించలేరు అన్నారు. ఎట్లా వచ్చింది ఈ కర్మఫలము నేను తీసుకొచ్చి ఇచ్చా అని చెప్పిన వాళ్ళు ఇంతవరకు ఎవరు అన్నారు? ఈయన చెప్పాడు. ఈ కర్మఫలితం ఈ రకంగా తీసుకొచ్చి ఇచ్చిన వాడిని నేను అని చెప్పాడు. అందరి విషయంలో ఒకటే ఇది. ఇతర జనుల విషయంలో ఒకటే, ఇజ్రాయెల్ ప్రజల విషయంలో ఒకటే. కర్మ ఫలితం, మనుష్య చేసినటువంటి కర్మకి ఫలితం ఎట్లా తీసుకొచ్చాడు? ఇలా తీసుకురావటం జరిగింది. నేనే వచ్చేటట్టు చేశా అన్నాడు. ఆ కర్మ ఫలితం ఆయన తీసుకురాకుండా ఆటోమేటిక్గా వస్తుందా? కర్మను ఎవరూ తప్పించుకోలేరండి. మన పెద్దలు చెప్పారు. చెప్పిన మాట ఎలా చెప్పారు? జరుగుతూ ఉండటం చూసి చెప్పారు. కర్మ వచ్చి తీరుతుంది, నీ మీదో నీ బిడ్డల మీదకో వచ్చి తీరుతుంది. అది క్రియాఫలాలు దేవుడు ఇస్తా అన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు. ప్రపంచ ప్రజలందరికీ ఇది వర్తిస్తుంది. కాబట్టి ఇచ్చే ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇస్తున్నాడనే విషయం తక్కిన వాళ్ళు గ్రహించటల్లా. కాబట్టి అది గ్రహించేటట్టుగా మనం చెయ్యాలి. ఇది కర్మ ఫలితం అంటే ఆ క్రియాఫలాలు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు కూడా కర్మ ఫలితం వర్తించిందా, వర్తించలేదా? మనుష్య చేసిన పాపము మరి ఈ యొక్క ఆయన మనవడు యోషియా మీదకు వచ్చిందా, రాలేదా? అలాగే ఏలీ కుమారులు చేసినటువంటి పాపము వాళ్ళ మీదకు వచ్చిందా, రాలేదా? వచ్చింది. కాబట్టి ఇతర జనులకైనా అదే రూలు, వీళ్ళకైనా ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వారి అందరికీ వర్తించేటువంటి ఈ యొక్క క్రియాఫలాల సూత్రము అలా జరుగుతూ వస్తుంది. కర్మ ఫలితం అలా అనుభవింపచేస్తూ ఉన్నాడు. ఆ క్రియా ఫలితాలు తీసుకొస్తూ ఉన్నది ఈ దేవుడే అని మీకు చెప్పడానికి చెప్తున్నా. అన్ని చోట్ల ఈ దేవుడు ఉన్నాడు అంటాకు రుజువు. యుద్ధ భూమిలో దేవుడు మందసం ఉంది, దేవుడు లేడేమో అనుకున్నారు వాళ్ళు. అది దేవుడు ఉన్నాడు.
కానీ ఏది ఎలా జరగాలో అది జరిపిస్తూ ఉన్నాడు. వాళ్ళు తన ప్రజలే కానీ ఇతర ప్రజలే కానీ న్యాయం తప్పడు. ఇజ్రాయెల్ ప్రజలు తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాడు. ఇతర జనులు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా అలాగే శిక్షిస్తాడు. అదే ఒక చక్కని ఉదాహరణ మేము ముందుకు తీసుకురావాల్సి ఉంది. ఇతర జనులు చేసినప్పుడు ఎట్లా శిక్ష విధిస్తాడు అనేది యెహోషాపాతు కాలంలో జరిగింది. ఇది ఎప్పుడు యెహోషాపాతు ఏంటి అసలు జరిగింది అనేది మీకు తెలియాలి. పెద్ద చరిత్రలో గొప్ప విషయాలు జరిగినాయి. 2 విషయాలు చరిత్రలో, ఇదంతా చరిత్ర ప్రకారంగా వాస్తవాలను రుజువైన. ఒకటి ఏంటంటే హిజ్కియా రాజు కాలంలో ఆ యొక్క వేరే దేశం వాళ్ళు వచ్చి ఆయన మీద పడినప్పుడు, సెనహెరీబు అనే అష్షూరు రాజు వచ్చి పడినప్పుడు దేవుడు రాత్రికి రాత్రి 1,80,000 మందిని చంపటం వాస్తవం. అందుచేతే ఆయన వెనుదిరిగిపోయాడు. లేకపోతే అంత బలం కలిగినటువంటి రాజు వీళ్ళ మీదకి వచ్చి ఆ రాత్రి అది జరగకపోయి ఉంటే ఎందుకు వెనక్కి తిరిగి వెళతాడు? ఆ రాజు అందరినీ చేయించుకుంటూ వచ్చాడు. వీళ్ళ మీదకి వచ్చి నువ్వెంతయ్యా నా ముందు అన్నాడు. రాత్రికి రాత్రి ఈ సంఘటన జరిగింది అంటే రుజువు ఏంటంటే పొద్దునికి వెళ్ళి పారిపోయాడు. పొద్దునికి పారిపోయాడు, లేకపోతే ఎందుకు పారిపోతాడు? కాబట్టి ఆ సంఘటన జరిగింది అంటాక ఇది రుజువు. అట్లాంటిదే ఒక గొప్ప సంఘటన ఇంకో చోట జరిగింది. యెహోషాపాతు అనేటువంటి ఈ యొక్క యూదా దేశపు రాజు ఆయన ఇప్పుడు ఆ యొక్క పై దేశం ఉత్తర దేశాన్ని ఆహాబు రాజు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో ప్రభువు కంటే ముందు 875 సంవత్సరాల క్రితం జీవించినటువంటి, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ చరిత్రలన్నీ 630 ఇట్లా జరుగుతూ వచ్చినాయి. ఆ యొక్క హిజ్కియా గారు 740. కాబట్టి ఆ యొక్క హిజ్కియా గారి కంటే ముందు కాలంలోనే ఈ యొక్క 875 సంవత్సరాలు ప్రభువు కంటే ముందు అప్పుడు ఈ చరిత్ర యెహోషాపాతు చరిత్ర జరిగింది. ఏంటి ఈ యెహోషాపాతు చరిత్ర అనేది మీకు టూకీగా మీకు తీసుకుంటూ వచ్చేస్తే, ఓహో అన్ని జనుల మీద ఈయన పరిపాలన ఎలా ఉంటుంది అని తెలుస్తుంది. దాని మీద ఒక వాక్యం తీసుకుని ఆ కథ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు వరకు ఏమనుకున్నాం, తన జనుల మీద కూడా వారి క్రియల ప్రకారం దండించినప్పుడు ఎలా జరిగింది అని మీకు చెప్పా. 2 ఇన్సిడెంట్లు. ఇతర జనులు పాపం చేసినప్పుడు, ఇతర జనులు తప్పు చేసినప్పుడు ఎట్లా శిక్షించాడు అనే విషయాన్ని మరి మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నా. అది మీ ముందుకు తీసుకొస్తా. వాక్యం చదివి ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఏంటి, ఆ వాక్యంలో ఏముంది అనే దాని మీద. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 5-6 వచనాలు చదివి ఆ తర్వాత మీకు ఆ కథ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది కథ రూపంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తా, చాలా పెద్దది ఉంటుంది కాబట్టి. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 5-6 వచనాలు మీకు చదివి వినిపిస్తాను. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యన నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశబంధు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యంలోనూ ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్ను ఎదిరించుటకు ఎవ్వరికనే బలము చాలదు. నీ జనులైన ఇజ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపరస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడు నీవే అని చెప్పి ప్రార్థన చేశాడు. అయ్యా ఆ సంఘటన ఏంటి, ఏం జరిగింది అని మీకు చెప్తున్నా కదా. యెహోషాపాతు ఎప్పుడు ఏ రోజుల్లో ఈ యెహోషాపాతు అంటే ఆహాబు అక్కడ ఉత్తర దేశాన్ని ఆహాబు రాజు ఆహాబు అనగానే మీ అందరికీ తెలుసు, ఆహాబు అన్న ఆయన పెద్ద తప్పు చేశాడు. ఆ యొక్క నాబోత్ అన్న ఆయన చంపడం చేత ఆ యొక్క ఏలియా అనే ప్రవక్తను పంపించి నువ్వు పలానా ఆయన నిరపరాధి యొక్క రక్తం ఒలికిచ్చావు కాబట్టి నిన్ను పలానా చోట నువ్వు చస్తావు, నీ రక్తం కుక్కలు నాగుతాయని చెప్పిస్తాడు. ఆ రకంగానే అక్కడ యుద్ధంలో వేరే వాళ్ళ యుద్ధానికి వెళ్ళేటట్టు ఆయన పురికొల్పుతాడు. ఆ యొక్క సిరియా మీదకి యుద్ధానికి వెళ్ళడానికి పురికొల్పి ఆ యుద్ధంలో అతను చనిపోయేట్టు చేసి ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ యొక్క రథంలో ఉన్న రక్తాన్ని కుక్కలు నాకేటట్టుగా చేసి ఆయన చెప్పిన మాట ప్రవచనం నెరవేరేటట్టుగా చేశాడు. అది ఆ యొక్క ఆహాబు రాజు చరిత్ర. ఆ రోజుల్లోనే కిందన్న దక్షిణ దేశంలో ఈ యొక్క యెహోషాపాతు చరిత్ర జరిగింది. యెహోషాపాతు చరిత్ర ఏంటండి అసలు, ఎందుకు ఆ రోజుల్లో ఇలా జరిగింది అంటే అనే దాని మీద మీకు వివరంగా చెప్పాల్సి ఉంటుంది. యెహోషాపాతు అనే రాజు ఆయన చాలా మంచివాడు. ఆయన దేశాన్ని ఆయన పరిపాలించుకుంటున్నాడు. అయితే శత్రువులు, చుట్టూనున్న శత్రువులు గుంపు కట్టి వరసని అందరూ వచ్చేసారు ఒక్కసారి. మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చేస్తున్నారు. అమ్మో ఇంతమంది వస్తున్నారేంటి అని చూసుకుంటే ఇంకో పక్క నుంచి
సిరియన్ల తట్టు ఒక గొప్ప దండు వచ్చేస్తుంది. 4 దేశాలు వచ్చి పడిపోతున్నాయి. 4 దేశాలు వచ్చి పడిపోతుంటే యెహోషాపాతుకి ఏం చేయాలో తెలియట్లా. అయ్యో ఇదేంటి ఎట్లా జరుగుతూ వస్తుంది, ఏం చేయాలి ఇప్పుడు నేనని చెప్పి దేవుడి దగ్గర ఇప్పుడు చెప్పినటువంటి ప్రార్థనే చేశాడు. అయ్యా, ఇతర దేశాల రాజ్యాలను పరిపాలించేది నువ్వే కదా, మమ్మల్ని మీరు ఎలా పరిపాలిస్తున్నారో వాళ్ళని కూడా పరిపాలిస్తున్నావు. మేమేమైనా తప్పు చేసామా, మేము అన్యాయంగా అటు ఏమైనా వెళ్ళామా? లేదు కదా. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 4 పక్కల నుంచి సైన్యం వచ్చి మమ్మల్ని ముట్టడి వేసింది. మరి మీరు ఏం చేస్తారు, మీరే ఏమైనా చేయాలి అని చెప్పి వాళ్ళు అందరూ కూడా దేవుడికి ప్రార్థన చేశారు. నిజంగా కూడా ఎంత చక్కని ప్రార్థన చేశారంటే, అయ్యో మన దేవుడిని వేడుకోండి అందరూ, పిల్లలతో సహా, చంటి పిల్లలతో సహా వచ్చి ప్రార్థన చేయండి అని అందరు పిల్లలతో సహా వచ్చి ప్రార్థన చేయటం జరిగింది. అప్పుడు దేవుడి యొక్క ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? యెహజీయేలు అనేటువంటి వాడు, లెవీయుడు యెహజీయేలు మీదకి దేవుడు ఆత్మ వచ్చేసింది. దేవుడు మాట్లాడే దేవుడు, ఆ రోజు ఈ రోజు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ఆత్మ ఆయన మీదకి వచ్చేసింది. ఇదిగో మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు, మీరు ఆ యుద్ధ భూమికి వెళ్ళండి, దేవుడే యుద్ధం చేస్తాడు అని చెప్పడం జరిగింది. అమ్మో, ఎట్లా కూడా జరుగుతుంది, దేవుడు మాట్లాడి దేవుడే యుద్ధం చేస్తాడు, మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు అన్నాడు కదా అని చెప్పి వాళ్ళు నిజంగానే ఇక రేపు పొద్దున యుద్ధానికి ఎట్లా వెళ్ళారంటే కత్తులు కటార్లు తీసుకెళ్ళా ముందుగా వాయిద్యాలు పెట్టేశాడు దేవుడు. దేవుడిని స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతుంది కొంత సైన్యం. వెనక పక్క ఎవరైనా ఈ యొక్క ఆయుధాలతో ఉన్నారేమో కానీ ముందుగా ఈ యొక్క వాయిద్యాల వాటికి దేవుడు పాటలు పాడుకుంటూ వెళ్తుంటారు. వెళ్తూ ఉంటే ఏమి జరిగింది అనేది తర్వాత ఎపిసోడ్ తీసుకెళ్తా. ఇంతటితో ఈ యొక్క 193 ఎపిసోడ్ ముగించుకుందాం. మరి దేవుడి యొక్క మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క 193వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని దయచేశారు. మీరు పక్షపాతము లేని దేవుడని, న్యాయాన్ని ఖచ్చితంగా 100కి 100 జరిపించేటువంటి దేవుడని, మీ జనులైన ఇతర జనులైన ఒకే న్యాయం వర్తిస్తారని చెప్పే దిశలో చెప్పినటువంటి ఉదాహరణలన్నీ మీరే నా నోటి ద్వారా పలికించారు. ఆ విషయాలన్నీ బిడ్డలు అర్థం చేసుకున్నట్టుగా యొక్క శక్తినిచ్చారు. ఆ విషయాల ద్వారా ప్రేరేపణలు అనేక మంది అన్యజనుల్ని సృష్టికర్త అయిన దేవుడి పారంలో మీరు కూడా ఉన్నారంటాకి ఇది రుజువులు అని వాళ్ళు చెప్పడానికి తగిన ప్రేరణ కలగజేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను అలాగే నన్ను, నా పరిచయం ఇక ముందు కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచు.